ఎలక్ట్రిషియన్ అండి. ఎలక్ట్రిషియన్ ఏంటి పనులు ఎట్లా ఉన్నాయి? పనులు బాగానే ఉన్నాయి. చెప్పండి. అంటే ఎలక్ట్రిషియన్ రెగ్యులర్గా ఉంటున్నాయా? రెగ్యులర్గా ఉంటున్నాయండి. అంటే ఇసుక వల్ల కొన్ని రోజులు పనులు ఆగిపోయినాయి. అది దేనికండి ఇసుక లేకపోతాం? ఇసుక ఉంది కదండి. ఇసుక అంటే ఇప్పుడు గోదావరి వచ్చిందంటే ఇసుక ఉండదు. మామూలుగా రీచ్లో ఇసుక ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది ఇసుక. ఇసుక లేకుండా ఏది ఉండదు. అంటే ఇప్పుడు రేటు గతంలో కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కదా గతంలో కన్నా. ఎన్నాళ్ళ ఏం చేసేవారు గత ప్రభుత్వంలో? ఏం చేసేవారు అంటే మామూలు ఒక టోకెన్ తీసుకొని ఇసుకే పెట్టి జీపీఆర్ఎస్లు అన్ని పెట్టారు. ఇప్పుడు అలా కాకుండా మామూలుగా ఇసుక ఫ్రీ ఇసుక ఇచ్చాడు. మామూలుగా ఫ్రీ. ఇప్పుడు డబ్బులు పెట్టుకుంటున్నారు. నేను చెప్పేదేనండి ఒకసారి. మీరు గతంలో ఫ్రీ అంటే ఎలాగ ఫ్రీ? ఒక లారీ ఓనర్లకే ఫ్రీ, అది సామాన్య మానవుడికి ఎవరికి ఫ్రీ లేదు ఇసుక. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్న లారీ ఓని తీసుకుని వెళ్ళి ఇసుక కావాలని అడిగితే ఇసుక ఇస్తున్నారు. అది ఉంది, అది చాలా ర్యాంపుల్లో ఉంది. అది ఇప్పుడు ఎలాగ జరిగేది అలాగా ఫ్రాడ్ జరగకుండా ఉండదు. ఏ గవర్నమెంట్లోనే ఫ్రాడ్ జరుగుతుంది. ఆ గవర్నమెంట్లోనే ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయ్యాడు. ఈ గవర్నమెంట్లు అలా కాకుండా సమానంగా ఉన్నారు అందరూ. అది ఫస్ట్ పాయింట్. మరి ఏంటి ఈసారి మళ్ళీ ఖచ్చితంగా జగనే గెలుస్తారంటారా? మరి వస్తాడు. మరి గవర్నమెంట్ స్కూల్ చూడండి ఒకసారి. గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలకి మేము చదువుకున్నప్పుడు మాకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. ఓసి టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అలా ఆ కులం ఈ కులం అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ బుక్స్ కానీ బ్యాగు షూ మొత్తం A to Z అన్నీ నెంబర్ 1 అది. మరి గతంలో 151కి 150 స్థానాలు ఇచ్చారు జనం. మరి ఈసారి 170కి 175 వస్తాయంటున్నారు కదా. ఏమంటే వస్తాయంటే అది ఇప్పుడు నాకు ఇలా నేను పనికి వెళ్తున్నాను, నాకు ఇలా 10,000 2,000 రూపాయలు రావాలనుకుంటాం. అది భగవంతుడు రాస్తాడు. అది మన చేతిలో ఏమీ లేదు. అది అలాగే భగవంతుడు అన్నది ఎవరు? వాటర్ తీర్పు. అది ఎవరైనా శిరసావధించవలసిందే వాటర్కి. అంటే గతంలో కన్నా ఎక్కువ వస్తాయంటారా తగ్గుతాయా? అది వాళ్ళు చేసిన పని తీరు బట్టి. ఇప్పుడు నాకు మంచి జరిగింది, నాకు స్థలం వచ్చింది. ఇన్నాళ్ళ రేషన్ కార్డుకి వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఈఆర్ఓ అది ఇది అని తిరుగుతుండవు. అలా ఏం లేదు కదా. వారంటీ దగ్గరికి వెళ్తాం, అప్లికేషన్ పెడతాం, 15 రోజుల్లో కార్డు వస్తుంది. వారంటీ వ్యవస్థ నెంబర్ 1 వ్యవస్థ. వారంటీ వ్యవస్థ అనవసరం అది ఇది అన్నారు. ఇప్పుడు కరోనా టైంలో మరి వారంటీలు ఇంటింటికి వచ్చి మనకు అన్ని పెన్షన్లు ఇచ్చి అన్నీ చేశారు కరోనా టైంలోనే. అదే కరోనా టైంలో మరి గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు తిరుగుతున్నారు కదా. ఒకసారి ఉండండి, అప్పుడు మరి వాళ్ళు ఎందుకు తిరగలేదు? వాళ్ళ చావు భయపడిపోయి రాలేదు. వీళ్ళు మేము డబ్బులు తీసుకుంటున్నాం కదా అని కాకుండా మానవతా దృష్టితో వచ్చి వస్తున్నారు వాళ్ళు వారంటీలు. అది నెంబర్ 1 అది భారతదేశంలో. అంత గొప్పగా ఉంది కాబట్టి మరి గతంలో కన్నా పెరిగే ఛాన్స్ ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, ఉన్నాయి. డెఫినెట్ ఖచ్చితంగా పెరిగి. నేనైతే ప్రతి ఏరియా ఎలక్ట్రిషియన్ పని వెళ్తా. నేను ఇలాగా అందంగా బట్టలు వేసుకున్న వాళ్ళని, షూగా మీకులాగా ఇన్సర్ట్లు చేసుకున్న వాళ్ళని అడగను. కళ్ళజోలు పెట్టుకున్న చెప్తున్నానండి మామూలుగా. అందులో అడగను. ఒక రిక్షా వాళ్ళని, ఒక కూలి పనులు చేసే వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు అయితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టిలా ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గం మీది? మా పెనమలూరు నియోజకవర్గం. మరి ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏముందండి? జోగి రమేష్ పెనమలూరు ఒకసారి వణుకూరు వెళ్ళి చూడండి. ఒక విలేజ్ని తన్నే, అదే ఒక మన సిటీని తన్నే విధంగా ఉన్నాయి ఇల్లులు. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అదేమి ఉండదండి. అది మన ఇందాక ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసి అందరూ సైకిల్ గుర్తు కొట్టేశారు, తెలిసిండి. ఎన్టీ రామారావు గారిని చూసేసారు. ఆడి ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఎవరన్నది కూడా తెలియదు. అరే సైకిల్ గుర్తు కొట్టేశారు అంటే అప్పుడు పిచ్చిరోజు గారు వేసేసారు. ఇప్పుడు అలాగే ఆ రోజును తీసుకొచ్చారు జగన్ గారు. ఎలాగంటే ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పాడంటే నాకు ఓటేయండి, నేను వచ్చేసాను ఇచ్చేసాను అన్నాడు కదా. ఈయన ఏమంటున్నాడు జగన్ గారు? మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దు అంటున్నాడు. అది అప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు ఒక సీఎంగా ఎవరు ప్రకటించలేదు ఆ మాట. మీకు తెలుస్తుంది కదా, మాకన్నా ముందు మీరు ఇంకా తిరుగుతుంటారు కదా. చూడండి, నెక్స్ట్ అది స్కూల్లే కానీ, హాస్పిటల్లే కానీ, వారంటీ వ్యవస్థే కానీ, ఇల్లు స్థలాలే కానీ, నవరత్నాలు చెప్పిన పెన్షనే కానీ, అసలు పెన్షన్ ప్రతిరోజు 1వ తారీఖు 6 ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తున్నారు వారంటీలు. ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా పెన్షన్? అలాగే మన గవర్నమెంట్, మన స్టేటే కాదు ఏ స్టేట్ అయినా చూసుకోండి, అసలు వారంటీలు ఉన్నారా? ఆటోనగర్లో పనిచేస్తాను. ఆటోనగర్లో పనిచేస్తుంటారు. ఏంటి మీ పనులు ఎట్లా ఉన్నాయి? పనులు బాగానే ఉన్నాయి. ఏంటి ఎలక్షన్ వచ్చింది కదా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ గెలిస్తే బాగుంటుందని. ఎందుకని? ఎందుకని పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, దాని గురించి. సో మరి అభివృద్ధి పరిస్థితి ఏంటంటారు? అభివృద్ధి ఏముందండి, అభివృద్ధి అవుతుందిగా. అభివృద్ధి అంటే ఏం జరగాలి? మాకు పేదలకు మంచి చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం, అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో ఇక ఉద్యోగాలు లేదా మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు అవి వస్తానే ఉండేయండి. ఏమొచ్చినాయి అంటారు ఉద్యోగాలు? చదువుకున్న వాళ్ళకి ఇస్తానే ఉన్నారు ఉద్యోగాలు. అంటే మరి ఎవరు చూసినా మాకు ఉద్యోగం రాలేదని చెప్తున్నారు కదా చదువుకున్న వాళ్ళు. ఎవరికి ఇచ్చారు? ఇంతవరకు అయినా ఇచ్చారా ఎవరన్నా?
ఇది వరకుతో పోలిస్తే ఈసారి అసలు రాలేదంటున్నారు కదా. ఎందుకు రాలేదు, వస్తున్నాయి అట్లాగే. ఏమొచ్చినాయి అంటారు అసలు ఉద్యోగాలు? చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు కదండి ఉద్యోగాలు. ఆ, మరి ఇంకేంటి, ఇంకా రావట్లేదంటే మనం ఏమి రాకుండానే రావాలంటే ఎట్లా వస్తాయి? వచ్చేవాళ్ళకి వస్తానే ఉండే కదా ఉద్యోగం. అది సో రేపు ఓటేసేటప్పుడు అభివృద్ధిని చూసి ఓటేస్తారా, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారంటారా ప్రజలు? అభివృద్ధి అంటే ఏం చేస్తే అభివృద్ధి అండి? అంతవరకు ఎవరు ఇయ్యలేదుగా ఈ పేదవాళ్ళకి ఎట్లా. సో పథకాలు సరిపోతాయి. అదే అని. మీ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి? పెరంలూరు నియోజకవర్గం మా నియోజకవర్గం అయితే వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ఎందుకని? వైసీపీగా ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి.